హాయ్ వ్యూస్, రైట్ నా మనం యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాము. ఇవాళ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. తెలుసు మనకి హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్కే కాదు న్యూట్రల్ ఆడియన్స్ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ దట్ టు గబ్బర్ సింగ్ అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోలీస్ రోల్లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ పోలీస్ రోల్లో చేస్తారంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా స్కై హై ఉంటాయి. సో ఈ మూవీపై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అండ్ మార్చ్ 19న ఉగాది కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక్కడ చూడొచ్చు ఏర్పాట్లు కూడా చాలా అట్టహాసంగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఫ్యాన్స్ అందరికి కూడా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. సో ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే సాయంత్రం 7 తర్వాత ఈవెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మీరు కొనసాగిస్తామని చూడొచ్చు. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ దగ్గర కావచ్చు, అక్కడంతా కూడా వేదిక అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. వచ్చే అతిథులందరూ కూడా స్పీచెస్ ఇవ్వడానికి కావచ్చు, అన్ని కూడా లైటింగ్ అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ వేదిక మీద చేస్తున్నారు, అన్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫ్యాన్స్ కోసం వచ్చిన అతిథుల కోసం గ్రేడ్ల వారీగా విభజించి ఇక్కడ సీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాంగణం అనేది చాలా చిన్న ప్రాంగణం, ఎక్కువ మంది ఇక్కడ గ్యాదర్ అయ్యే అవకాశం ఉండదు. సో చాలా లిమిటెడ్ ఫ్యాన్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైతే పాసులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తే బాగుంటుంది. సో ఎవరికైతే పాసులు లేవో వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఉండి చూడొచ్చు. పాసులు లేకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ తర్వాత లాఠీ చార్జ్ జరిగేది కొంచెం ఏమైనా ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఫ్యాన్స్ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఎవరికైతే పాసులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే రండి. పాసులు లేని వాళ్ళు దయచేసి ఈవెంట్ని ఇంటి దగ్గర ఎంజాయ్ చేయండి. పవన్ కళ్యాణ్ని ఆన్ స్క్రీన్ చూసి, పవన్ కళ్యాణ్ స్పీచ్ని ఆన్ స్క్రీన్ చూసి ఎంజాయ్ చేయండి. మీరు అక్కడ చూసారు కదా, అక్కడ పోస్టర్స్ అవన్నీ పెట్టున్నాయి. సో వచ్చే అతిథులందరూ కూడా హీరో పవన్ కళ్యాణ్ కావచ్చు, డైరెక్టర్ హరీష్ శంకర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ రూట్లోనే గ్యాదర్ ఇక్కడ కూర్చుంటారనమాట. సో ఇక్కడ కూర్చొని మొత్తం ఈవెంట్ అంతా కూడా వీక్షిస్తారు. సో ఇక్కడ ప్రధాన ప్రైమరీ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. అండ్ వేరే గెస్ట్లు అందరూ కూడా వెనకాల, దాని తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ కూర్చుంటారు అనమాట. సో ఓవరాల్గా మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఎవరికైతే పాసులు ఉన్నాయో వాళ్ళు మాత్రం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ ఈవెంట్ ఎంజాయ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. అండ్ పోలీసులు కూడా ఆంక్షలు కూడా విధించారు, ట్రాఫిక్ ఆంక్షలు. క్యారవాన్లు పెట్టున్నాయి. సో వచ్చిన గెస్టులందరూ కూడా క్యారవాన్లు కూడా సిద్ధం చేశారు. అన్ని సేఫ్టీ మెజర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఫైర్ ఇంజిన్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడ మోహరించి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఈవెంట్ సజావుగా సాగేలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ దగ్గర ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఏర్పాట్లు అయితే ఇవి. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే వరల్డ్ వైడ్ గా 160 కోట్ల షేర్ పైమాటే కలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్లీ ఉగాది సీజన్ కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఈవెంట్ సాధిస్తుంది, ప్రాఫిట్ జోన్ లోకి వెళ్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అండ్ ఓటీటీ డీల్ కూడా రీసెంట్ గానే క్లోజ్ అయింది. 80 crores పైనే నెట్ఫ్లిక్స్ కి ఓటీటీ డీల్ అనేది క్లోజ్ అయ్యడం జరిగింది. సో ఓవరాల్ గా అన్ని కూడా శుభ పరిణామాలే కనిపిస్తున్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ కి. ఇవాళ ఉదయం కూడా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు, ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది పండుగ రోజున అన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ట్వీట్ చేయడం చాలా సానుకూల అంశంగా మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించి అప్డేట్స్ అయితే ఇవన్నమాట. కెమెరామెన్ రామకృష్ణతో కార్తిక్ కోట, ఫిల్మ్ బిట్ తెలుగు, హైదరాబాద్.